మౌస్ కలర్స్ మనం మార్చుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. బై డిఫాల్ట్గా సిస్టంలో కొన్ని కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ కాకుండా మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే దీనికోసం స్మాల్ యాప్ సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటనగా రియల్ వరల్డ్ కలర్ ఎడిటర్ అనే సైట్ ద్వారా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్. దీని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం క్రియేట్ అనే దాన్ని మనం క్లిక్ చేసి న్యూ మౌస్ కలర్ అనే దాన్ని మనం క్లిక్ చేసి క్రియేట్ అని నొక్కగానే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. ఇక్కడ మనం మౌస్ పాయింటర్స్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉండిద్ది. ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక మౌస్ పాయింటర్ని క్రియేట్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది ట్రాన్స్ఫార్మేషన్ అనే ఈ ఐకాన్ ద్వారా ఈ ఐకాన్లో మీకు ఉండిద్ది. మీరు దీని నుంచి మీరు మార్చుకుని మూవ్ అనే దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉండిద్ది. తర్వాత మీరు కర్సర్ని మీరు మూవ్ చేయొచ్చు. నేను మూవ్ చేశాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే అది లైన్లో ఉండిద్ది, లైన్లా ఉండిద్ది. మీరు ఆప్షన్స్లో మీ ఎలిప్స్ దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ నేను సర్కిల్లా గీస్తున్నాను. ఈ ఒక్క కలరే కాదు, ఏ కలర్ అయినా మీరు మార్చుకోవచ్చు. మీరు చేయాల్సినప్పుడు ఏంటనగా ఇక్కడ మీరు గమనించినట్లయితే కలర్ స్పాట్ అనే దాన్ని మీరు క్లిక్ చేసి మాత్రం మీరు పేజ్ చేయాల్సి ఉంటుంది. అరేంజ్ చేసిన తర్వాత మీరు సింపుల్గా సేవ్ యాజ్ ద్వారా మీరు ఈ కలర్కి ఒక నేమ్ని మీరు ఇవ్వచ్చు, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్గా పింక్ అని ఇస్తున్నాను. పింక్ కలర్ ఇచ్చి నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ మెనూలోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్లో మీరు మౌస్ని ఓపెన్ చేయగానే మౌస్ పాయింటర్స్లోకి వెళ్ళి మనం బ్రౌజర్ క్లిక్ చేసి మనం ఎక్కడైతే ఆ కర్సర్ని మనం సేవ్ చేసామో అక్కడికి మనం వెళ్ళాల్సింది. నేను సేవ్ చేసిన దాంట్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ పింక్ కలర్ మనం సేవ్ చేసింది. నేను దాన్ని సెలెక్ట్ చేసి ఓకే నొక్కగానే ఆటోమేటిక్గా పింక్ కలర్ అనేది మనకు వచ్చింది. ఇది ఒకటేని కాదు, ఏ మోడల్లో అయినా మనం కలర్స్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. ఇలాంటి మన టెక్నికల్ వీడియోస్ కోసం పీసీ తెలుగు వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.